ఇప్పట్లో ఒక రకంతో 100 రకాల వంటకాలు చేసేస్తున్నారండి. 100 ఏంటండి బాబు 1000 అని కూడా చెప్పుకోవచ్చనమాట. మరి అప్పట్లో అయితే ఈ వంటకాలన్నీ ఏమైనాయో నాకైతే తెలీదు. అయితే మా అమ్మమ్మ గారైతే మంచి వంటకం అయితే మాకు నేర్పించారు. అదేంటనుకుంటున్నారా? చేపల కూరండి. అయితే ఆమె మాతో ఇప్పుడు లేనప్పటికీ ఆమె జ్ఞాపకం అయితే మాతో ఉందనమాట. అంత టేస్టీగా చేస్తుంది. మరి వాళ్ళు చేసే పద్ధతిని బట్టో లేకపోతే వాళ్ళు ఉన్న మంచి స్వచ్ఛమైన మనసుని బట్టో తెలీదు గానీ చాలా టేస్టీగా వచ్చేది. వాళ్ళు చేసినప్పుడైతే గనుక నిజంగా చాలా హ్యాపీగా 4 ముద్దలు ఎక్కువ తినేవాళ్ళమనమాట. ఏం లేదండి మంచిగా కడిగి పెట్టుకున్న చేపల్లోకి ఉల్లిపాయలు, ఉప్పు, కారం, మంచి నూనె అన్నీ వేసేసుకొని నేను చూపించినట్లుగా నీళ్ళు వేసుకొని కొద్దిగా కలిపి పెట్టేసుకొని గ్యాస్ పైన పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకుని ఉల్లిపాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని అందులోకి చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. చింతపండు రసం ఎక్కువగానే పడుతుందండి. అయితే ఇలా గరిటె పెట్టి తిప్పుకోకుండా ఒక క్లాత్ తీసుకుని బాండీని ఇలా అన్నట్లయితే చక్కగా కలిసిపోతుందనమాట. ఇప్పుడు చింతపండు రసం కొద్దిగా మరిగిపోయిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయని చక్కగా కుమ్ముకొని ఇందులో వేసేసుకున్నట్లయితే మనం దించేసుకుని 5 నిమిషాల ముందు కొత్తిమీర ఇలా మసాలా వేసేసుకుంటే గనక సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే ఖచ్చితంగా నచ్చుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే గనక ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి.